రే బాలు, బాయ్. నీ వెళ్ళి మీ వదిని కలిసి వస్తాను. వీళ్ళందరినీ జాగ్రత్తగా కాపలా కాయండి. బాయ్, మేము వస్తాం. వద్దురా, మీరంతా ఇక్కడే ఉండి ఎంజాయ్ చేయండి రా. నేను ఒక్కనే వెళ్ళొస్తాను. బాయ్, మీరొక్కరే బయటికి వెళ్ళడం చాలా ప్రమాదం. తోడుగా మేము వస్తాం బాయ్. రేయ్, ఇన్ని రోజులు మీ వదిన కోసం పిచ్చిగా తిరిగాను. ఈ రోజు తను దొరికింది. ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నా కళ్ళలో ఆనందం నా డార్లింగ్ చూడాలి. నేనెంత తప్పిస్తున్నానో తనకి తెలియాలి. తనతో మాట్లాడాలి. తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. అబ్బో, ఇంకేం చెయ్యాలో ఏం మాట్లాడాలో ఆలోచించుకోవాలి. మీరంతా నా వెంట ఉంటే నాకు డిస్టర్బెన్స్ రా. మీ వదిన కూడా డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతుందేమో. అవును బాయ్, నిజమే. మీరొక్కరే వెళ్ళండి. గుడ్ గుడ్. బాయ్, మరి నేను వెళ్ళొస్తాను. అవుతార్, అడిగినప్పుడల్లా క్యారేజీ తెచ్చావు. నీ భోజనం చాలా టేస్టీగా ఉంది. రేపు నా పెళ్లికి కూడా క్యాటరింగ్ నీదే. బాయ్, అది అది బాయ్, ఎంజాయ్. థ్యాంక్ యూ బాయ్. రేయ్, కొట్టండ్రా డప్పు. వెళ్ళండి కోయదోరా, కొట్టండ్రా. కోయదోరా, అమృత ఇక్కడికి వస్తున్నానని ఫోన్ చేసిందా? అవును సాగర్, ఆ రోజు అమృత వస్తుందని నా నోట పలికిన మాట ఈరోజు నిజమైంది. అమృత కోన చేసుకుంటానని చెప్పిందని వీళ్ళంతా ఆనందంతో మునిగి తేలుతున్నారు. విక్రంబాయ్ అమృత కోనను చూడ్డానికి వెళ్ళాడు. పాప అమృత కోన. కోయదోరా, అమృతని విక్రమ్ పెళ్లి చేసుకుంటే తన జీవితం నాశనం అయిపోతుంది. అమృతను వీడి బారి నుంచి కాపాడే మార్గమే లేదా? సాగర్, ఆందోళన పడు. అమృత కోన ఇక్కడికి వస్తుంది గాని మను ఆడుతుందో లేదో ఎవరికి తెలుసు? ఆ పైవాడికే తెలుసు. అదేంటి కోయదోరా, వాడు అమృతను పెళ్లి చేసుకుంటేనే కృష్ణమూర్తి అంకుల్ని వదిలేస్తానంటున్నాడు. అమృత తప్పించుకోవడానికి వీల్లేదు కదా. కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. అంత అమ్మవారి లేదు. ఈ విక్రంబాయ్ ఒక్క మాసంలోపే అమృతకోన్ని మనువాడాలి. లేకపోతే అమృతకోన దక్కదు. ఒంటరిగా కాలు బయట పెడుతున్నాడు. ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. కోయదోరు చెప్పినట్టుగా ఎలాగైనా అమృత విక్రమ్ని పెళ్లి చేసుకోకుండా సేవ్ అవ్వాలి. తను విక్రమ్ బారి నుండి క్షేమంగా బయటపడాలి.
నందు ఎవరో వచ్చినట్టున్నారు వెళ్ళి చూడు. అమ్మో విక్రంబాయ్ వచ్చుంటాడు, నాకు భయమమ్మా. నువ్వే వెళ్ళి నమస్తే ఆంటీ. ఆ, ఆ, నమస్తే బాబు. ఏంటంటే కాబోయే అల్లుణ్ణి లోపలికి రమ్మని పిలవరా? రా బాబు. ఏం మరదడాలి, సూరత్ వెళ్ళిన మీ ఆయన రాలేదా? భయపడకు, ఇప్పుడు నేను నీకు కాబోయే బావని. ఏంటంటీ కూర్చోమని కూడా చెప్పరా? ఆ, ఆ, కూర్చో బాబు. ఆ. ఏంటంటీ మీ మొహంలో సంతోషమే లేదు, ఇంట్లో పెళ్లి కళ లేదు, ఎవరో పోయినట్టుగా అలా సైలెంట్గా ఉన్నారేంటి? సరే, ఇంతకీ నా డార్లింగ్ ఎక్కడ? అమృత బెడ్రూమ్లో ఉందా? ఆ, ఆంటీ మీరు వెళ్ళి అమృతం తీసుకురండి. వెళ్ళండి ఆంటీ. ఆంటీ మీకే చెప్పేది. వెళ్ళండి. అలాగే బాబు. ఏంటంటే ఇది? మీ చిన్న కూతురికి ఇలాగే పెళ్లి చూపులు చేశారా? నా డార్లింగ్కి చీర కట్టి సంప్రదాయబద్ధంగా అలా 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 నడిపించుకుంటూ నా ముందు కూర్చోబెట్టండి. వెళ్ళండి. అమృతని ముస్తాబు చేసి తీసురండి. పెళ్లి చూపులకి ఎలా తయారు చేస్తారో అలా తయారు చేసి నా ముందు కూర్చోబెట్టండి. అమృతమక్క ఎందుకు అలా చూస్తారు? అమృత నాతో పెళ్లికి ఒప్పుకుంది కదా,
పెళ్లి చూపుల్ని మాత్రం కాదంటుందా? నేను అమృతని సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే అన్ని ఫార్మాలిటీస్ పద్ధతిగా జరగాలి. అవసరం లేదు. అమ్మా, మీరిద్దరు లోపలికి వెళ్ళండి. వెళ్ళమంటున్నానా? వెళ్ళండి. మన పెళ్లి సాంప్రదాయ పద్ధతులు జరగడానికి పెద్దలు నిశ్చయించిన పెళ్లి కాదు. ప్రేమ పెళ్లి అంతకంటే కాదు. క్రూరత్వానికి మానవత్వానికి జరుగుతున్న పెళ్లి. అసలు దీన్ని పెళ్లి అని పిలవకూడదు. నువ్వు నన్ను కామించి పెళ్లి చేసుకుంటున్నావు. నేను నిన్ను కాదు అని అనలేని పరిస్థితిలో ఉండి పెళ్లి చేసుకుంటున్నాను. ఒక రకంగా మనది రాక్షస వివాహం లాంటిది. దీనికి సాంప్రదాయాలు పద్ధతులు కావాలా? నేను కావాలి అనుకుంటున్నాను. అలా కావాలి అనుకునేవాడివైతే నన్ను కిడ్నాప్ చేసి పెళ్లి కొప్పించాలని ప్రయత్నం చేసేవాడివి కాదు. ఇప్పుడు మా నాన్నను బంధించి నేను నిన్ను పెళ్లి చేసుకోపోతే ఆయన్ని చంపుతానని భయపెట్టేవాడివి కాదు. ఏం చేయను? నువ్వంటే ఉన్న ఇష్టం అటువంటిది. నువ్వంటే ఉన్న పిచ్చి ప్రేమ నన్ను ఇలాంటి పనులు చేస్తుంది. దీనంతటికీ కారణం నువ్వే. కాదు, నువ్వు నీలో ఉన్న మృగం. నన్ను మృగం అంటావా? మరేమనాలి? ఒక ఆడపిల్ల ప్రేమను పొందాలంటే ఆమెకి ఇష్టమైన పనులు చేసి ఆమెకి నచ్చినట్టు ప్రవర్తించి మనసు దోచుకోవాలే కాని ఇలా మనుషులు ప్రాణాలు అడ్డం పెట్టుకుని జీవితాలతో ఆడుకుని నువ్వు కూడా మాట్లాడుతున్నావంటే మేం బొమ్మల్లా నీ మాటలు వినే పరిస్థితిలో ఉండడం నిజంగా మా దురదృష్టం. కాదు, అది నీ అదృష్టం. నేను ఆ వికాస్ లాంటి వాణ్ణి కాను. వాడు నిన్ను అనుభవించి చంపేయాలనుకున్నాడు. నేను నీ అందం చూసి ఆదుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఆ వికాస్ గారిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావే, మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి కథను ఇన్ని మలుపులు ఎందుకు తిప్పావు? నాకు అది ఎప్పుడూ నా చేతిలో లేదు. మీ మగవాళ్లే మీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నడిపిస్తున్నారు. నువ్వు వికాస్ ఇద్దరు నా దృష్టిలో దుర్మార్గులే. సరే, ఇప్పుడు ఈ తొక్కలో ఆర్గ్యుమెంట్ నాకు అనవసరం. నువ్వు నాకు నచ్చావు. నిన్ను చూడగానే నాదాన్ని చేసుకోవాలి అనుకున్నాను. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటాను. చూడు, ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగడానికి నువ్వు కోఆపరేట్ చేయొచ్చు కదా. ఏం చేయమంటావు? నా కోరిక ప్రకారం పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుర్లా రెడీ అయి రావచ్చు కదా. చూసి కాసేపు ఎంజాయ్ చేస్తాను. మొత్తం మీద నువ్వు సాంప్రదాయ పద్ధతులు తెలియని రౌడీ అనిపించుకున్నావు. ఎందుకు? పెళ్లి చూపులు అనేవి పెళ్లి కుదరడానికి ముందు జరిగేవి. మన పెళ్లి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చూపులేంటి? నీకు మతలేకపోతే గాని. చూడు విక్రమ్, నేను మా నాన్నను బ్రతికించుకోవడం కోసమే పెళ్లి కొప్పుకున్నాను. నువ్వు నా శరీరం కోసం పెళ్లి చేసుకుంటున్నావు. ఈ డీల్కి నువ్వు పెళ్లి అని మంచి మాటను అడ్డం పెట్టుకుని చాలా గొప్పవాళ్ల ఫీల్ అయిపోతున్నావు. నువ్వు నన్ను పొందాలంటే పెళ్లి చేసుకోని అవసరం లేదు. మా నాన్నని ఇక్కడికి పంపించేసి నన్నేం చేసినా నేను దానికి సిద్ధమే. నేను నిన్ను అనుభవించాలనుకునే వాణ్ణి అయితే నిన్ను కిడ్నాప్ చేసినప్పుడే బలవంతంగా అనుభవించేవాణ్ణి. కానీ ఎందుకు నిన్ను అలా చేయాలనిపించట్లేదు. అలా అయితే నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకో. కానీ ఒక కండిషన్. మన పెళ్లి మా నాన్న చేతుల మీదుగా జరగాలి. అలా అయితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అలాగే, నీకోసం నేను ఏమైనా చేస్తాను డార్లింగ్. కావాలంటే నేను ఇప్పుడే నీతో వచ్చేస్తాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావో లేక ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు నన్ను ఏం చేసినా నేను నీకు ఎదురు చెప్పను. మన పెళ్లికి ముందే మా నాన్నను వదిలేయచ్చు కదా విక్రమ్. ఏ నా మీద నమ్మకం లేదా? లేదు. నువ్వు నన్ను ఒకసారి మోసం చేసి పారిపోయావు. రేపు మీ నాన్న ఇంటికొచ్చాక మాట మార్చవని నమ్మకం ఏంటి? ఇప్పుడే నేను నీతో వచ్చేస్తానంటున్నాను కదా. నిన్ను నా డెన్కి తీసుకెళ్తే సెంటిమెంట్గా వర్కౌట్ అవ్వదు. నువ్వు మీ అమ్మగారి ఇంటి నుంచే మన పెళ్లి జరిగే గుడి దగ్గరికి పెళ్లి కూతురిగా రావాలి. అప్పుడే మన పెళ్లి జరుగుతుంది. ఇందులో ఏ మార్పు లేదు.
నన్ను నేను తప్ప ఈ లోకంలో ఎవ్వరినీ నమ్మను. సో సారీ డాడీ, మీ నాన్న మీ ఇంటికొచ్చేది మన పెళ్లి తర్వాతే. చూసావే విక్రమ్, మనసున్న మనిషికి నీకు తేడా ఇదే. నా మీద మనసు పడ్డావు కానీ నా కోసం నీ మనసు మార్చుకోవట్లేదు. నేనెప్పుడూ ఒకే మాట చెప్తున్నాను, నాకు నువ్వు కావాలి, నీకు మీ నాన్న కావాలి. నీకు కావలసిన మీ నాన్నను నీ దగ్గరికి పంపించాననుకో, నాకు కావలసిన నువ్వు ఎగిరిపోతే మళ్ళీ ఇన్ని ప్లాన్స్ వేయటం నా వల్ల కాదు డాడీ. అందుకే మన పెళ్లి, మీ నాన్న ఇంటికి రావటం ఒకేసారి జరగాలి. ఇందులో ఏ మార్పు లేదు, ఓకేనా? అత్తగారు మరదలు గదిలో ఏం చేస్తున్నారు? అత్తయ్య, మరద డార్లింగ్, బయట మా మీటింగ్ అయిపోయింది, మీరిక బయటికి రావచ్చు. ఇప్పుడు నేను ఇంత కూల్గా ఉన్నానంటే అది అమృతకు నాకు పెళ్లి జరుగుతుందన్న తృప్తితో. కానీ ఈ పెళ్లి తంతులో ఎక్కడైనా ఏదైనా తేడా జరిగిందనుకో, ముందు కృష్ణమూర్తి, ఆ తర్వాత మీరిద్దరూ శవాలైపోతారు. అంతవరకు వస్తే నేను మాత్రం ఎందుకు బ్రతుకుతాను? నేను చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోతే నిన్ను ఐస్ బాక్సులో పెట్టి నీతో కాపురం చేస్తాను, కానీ నిన్ను వదిలిపెట్టను. అందుకే నాతో పెట్టుకోకండి. నేను నిన్ను చంపటానికొచ్చినప్పటి ఆ విక్రమ్ వేరు, నువ్వు నాకు నచ్చాక మీరు చూస్తున్న ఈ విక్రమ్ వేరు. నా అసలు రూపం బయటకొచ్చిందంటే మీరు తట్టుకోలేరు. నాకు గనక కోపం వచ్చిందంటే మనుషుల్ని కుక్కల కంటే హీనంగా చంపుతా.